హాయ్, ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే వంకాయ టమాటో కర్రీ. ఫస్ట్ గ్యాస్ పెట్టుకొని బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం, తగినంత ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ ఫస్ట్ హీట్ కావాలి. దానికోసం టమాటో, ఆనియన్, మిర్చి, వంకాయలు రెడీగా ఉంచుకోవాలి. ఆలోపు ఆయిల్ వేడవుతుంది. దాంట్లో ఎండుమిర్చి, 2 ఎల్లిపాయలు నా స్టైల్లో నేను చేసా. ఆవాలు, జీలకర్ర లైట్గా వేసుకుందాం. ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మంచిగా చిటపట్లాడాలి. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి ఆయిల్లో. అవి కూడా ఫ్రై కావాలి మంచిగా. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోవాలి. ఇవి మగ్గినాయి కదా, ఆనియన్, మిర్చి, తర్వాత పసుపు కొంచెం తగినంత, అల్లం పేస్ట్ కొంచెం, బాగా కాదు కొంచెం వేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి. లేకపోతే బ్లాక్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో పెట్టుకుని తీసి అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఆయిల్లో వేసుకోవాలి. వంకాయలు అన్నీ వేసుకోవాలి. వంకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత తీసి అప్పుడు కట్ చేసిన కలుపుకొని ఒకసారి కట్ చేసిన టమాటో ముక్కలు యాడ్ చేయాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా టమాటో, వంకాయ మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటున్నాం. ఎవరు తినేంత వాళ్ళు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అట్లా మగ్గుతుంది. నేను పైన క్యాప్లో ప్లేట్ పైన కొన్ని వాటర్ వేస్తా, అది చూపించలేదు, సారీ. కొంచెం మగ్గిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. ఆ క్లిప్ మనం చూపించాలి. సో ఇదన్నమాట మా వంకాయ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. మేమైతే ఇదే స్టైల్లో చేసుకుంటాం. బాయ్. ఇంకేమైనా కావాలంటే కింద